ఆగు రైతన్న, ఒక్కసారి వీడియో చూడు. మేము వరి పంట వేసాము. మేము వేసిన విస్తారం వచ్చేసి ఎవరం అండి. ఇది మా సొంతం కాదు, కౌలు తీసుకున్నాం. కౌలు వచ్చేసి 20,000. మేము చూస్ చేసుకున్న వెరైటీ వచ్చేసి 92 అండి. 92 అని అంటారు. ఈ 92లో ఉన్న ఉపయోగాలు ఏంటంటే, మందు అసలు వేయము. ఇది షుగర్ పేషెంట్కి బాగా ఉపయోగపడిద్ది. ఇది చాలా ఆర్గానిక్గా ఉండిద్ది. ఈ 92 గడ్డి కూడా చాలా ఎత్తు పెరిగిద్దండి. గేదెలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడిద్ది. నాటు వేస్తే కలుపు తీసే పని ఉండదు. బీపీటీ లాగా ఎక్కువ పురుగు మందులు, తెగులు మందులు, దోమ మందులు వేసే పని లేదు. ఈ వెరైటీలో కూడా డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అవి ఏంటంటే, పంట చేతికి వచ్చే సమయానికి గడ్డి మొత్తం కింద పడిపోయింది. అంటే పంట మొత్తం కింద పడిపోయింది. మిషన్తో హార్వెస్ట్ చేయడానికి కుదరదు. మనుషులు పెట్టి కోపియాలి. అదే దీనికి ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్. కోపించిన తర్వాత ఓదలు తిప్పాలండి. ఓదలు తిప్పిన తర్వాత అప్పుడు కుప్పేయాలండి. కుప్పేసి నూరు పిడి చేయడానికి చాలా ఖర్చు అయిద్దండి. ఒక్కసారి ఈ ఎకరంలో ఖర్చు పెట్టుబడి చూద్దాం. వరి నారు వచ్చేసి 4,000 అండి. వరి నాటేయడానికి 5,000. వరి దమ్ముకి 5,000. వరి కోసేందుకు 6,000. వరి ఓదలు తిప్పడానికి 1,000 రూపాయలు. వరి కుప్పకి 12,000 అండి. కౌలు 20,000 కలిపితే మొత్తం 53,000 అయిందండి. 53,000 పెట్టుబడితో 27 బస్తాలు అయినాయి. ఆ 27 బస్తాలను గడ్డి ఉండిద్దని అంతే. 2 ఎకరాల బీపీటీలో వచ్చే గడ్డి ఈ 92 అనే వెరైటీలో 1 ఎకరంలో వచ్చిద్దండి. గేదెలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడిద్ది.